హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను కీమా కర్రీ చేయబోతున్నాను. సో మా మమ్మీ అయితే చెప్తుంది, నేనైతే కుక్ చేస్తాను. అయితే సాంగ్స్ పెట్టుకుని అయితే కుక్ చేస్తాను. అయితే నాకు టైం పాస్ అవుతుంది. ఒక బౌల్ ఆయిల్ పోసేస్తున్నాను, కొంచెం ఎక్కువ పడ్డదంట. మా మమ్మీ పక్క నుంచి తిడుతూనే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతాయి చూడండి. 2 లవంగాలు, ఇంకా అదేమో పువ్వు అంటారు, అది వేసిన. మొత్తం కిందనే, సగం కిందనే ఉన్నాయి. అండ్ ఆనియన్స్ కూడా. అండ్ ఇప్పుడైతే మిక్స్ చేసేసుకుందాము మంచిగా. సో ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత అయితే ఇప్పుడు టర్మరిక్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. సో ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసారు. సో ఇప్పుడైతే కీమా వాసన అంతా అస్సలు నచ్చదు నాకు, స్మెల్ మాత్రం. సో మంచిగా మిక్స్ వేసేసుకొని కొంచెం పైనాక చూసినాక ఇట్లా కుక్ అవుతుంది. కుక్ అయినాక అందులో చిల్లీ పౌడర్ వేయాలి. వేయక అంటుంది మా మమ్మీ. మీకు కొబ్బరి పొడి చూపడుతున్న కింద పడ్డ అప్పుడు కూడా తిట్లే. మళ్ళీ ధనియాల పొడి కొంచెం వేయాలి. మా మమ్మీ ఎక్కువ ఇస్తుంది అక్కడ పక్కన కూర్చొని మొత్తము వంట. సో కొంచెం మిక్స్ మంచి స్ట్రాంగ్ ఇట్లా చేసేయాలి మిక్స్ మొత్తం. సో కొన్ని అయితే వాటర్ పోయాలి. సో కీమా అయితే పక్కన అవుతుంది. ఇప్పుడైతే బిర్యానీ వేసుకుందాము. కొంచెం అందులో ఆయిల్ పోసేసి మళ్ళీ సేమ్ అందులో వేసినట్టే పువ్వు, లవంగాలు, ఆకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఈ కీమాకి కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే కర్రీ అయిపోయింది. సో అయితే బిర్యానీ మొత్తం రెడీ చేసేసాలి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. సో అందులో అయితే బిర్యానీలో సాల్ట్ అండ్ వాటర్ పోసుకోవాలి. అండ్ రైస్ వేసేసుకొని ఉడికిపోతుంది. ఇప్పుడు టప్ 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 ఉడికిపోతుంది. సో చూడండి ఎంత టెంప్టింగ్ అనిపిస్తున్నాయి. తినేటప్పుడు ఎంత బాగుండే, చాలా నచ్చింది సూప్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.